హాయ్ గాయ్స్, కొన్ని సినిమాలు చూస్తే మనసుకు ప్రశాంతత దొరుకుతుంది, ఇంకొన్ని సినిమాలు చూస్తే ఉత్సాహం ఉరకలెత్తుతుంది. కానీ ఈ సినిమా చూశాక ఏదో ఒకటి సాధించాలనే తపన కలుగుతుంది. మనలాంటి ఒక సాధారణ యువకుడు శ్రమనే నమ్ముకున్నాడు, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాడు. చివరకు ఏం చేశాడన్నదే స్టోరీ. సినిమా చూస్తున్నంత సేపు ఆ యువకునిలో మనల్ని మనం చూసుకుంటాం. ఒక్కో సీన్ లో అతని మాటలు, అతని చేతలు మనసును ద్రవింపచేస్తాయి. చివరకు అతనిలాగే మనం కూడా ఏదైనా సాధించాలనే కోరిక రగిలించేదే ఈ సినిమా. ఈ సినిమా పేరు ద బిలియనీర్. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో హీరోను చూపించారు. అతని పేరు టాబ్. అతనికి కేవలం 19 సంవత్సరాలు మాత్రమే. అతడు బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నానని చెప్పి బ్యాంకుకు వచ్చి లోన్ అడుగుతున్నాడు. ఎంత అడిగాడో తెలుసా? 2.5 కోట్లు. బ్యాంకు మేనేజర్ హీరోను చూస్తూ నవ్వుతున్నాడు. ఏంటి తమ్ముడు, బ్యాంకు మేనేజర్ తోనే పరాజకాలా? ఎలాంటి షూరిటీ లేకుండా 2.5 కోట్లు అడుగుదామని వచ్చావా? వెళ్ళి ఇంట్లోంచి పెద్దవారిని ఎవరినైనా తీసుకురావయ్యా అన్నాడు. సార్, నేను బిజినెస్ చేయబోతున్నాను, నాకు లోన్ అవసరపడుతోంది. ఇంతకీ నేను లోన్ ఎందుకు అడుగుతున్నానో మీకు తెలుసా అని అన్నాడు. ఇప్పుడు తన ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నాడు. యాక్చువల్ గా హీరో 12th చదువుతున్నాడు. ఇతనికి గేమింగ్ అంటే చాలా చాలా ఇష్టం. ఎప్పుడు చూడు కంప్యూటర్ లో గేమ్ ఆడుతూనే ఉంటాడు. చదవడం పై అతనికి ఇంట్రెస్ట్ లేదు, కానీ గేమ్ ఆడడం పైనే ఆసక్తి ఎక్కువ. ఇప్పుడు క్లాస్ లో ల్యాబ్ కు సంబంధించి ఏదో టెస్ట్ పెడుతున్నారు, అక్కడ కూడా గేమే ఆడుతున్నాడు. ఇది ఆన్లైన్ గేమ్. ఇతడు ఇక్కడ ఆడుతుంటే ఇంకో వైపు ఆన్లైన్ లో ఒక అబ్బాయి ఆడుతుంటాడు. ఇతని ఐడిలో ఉండే క్యారెక్టర్ కు డిఫరెంట్ డ్రెస్సులు వేస్తాడు. అతడు వేసుకునే సూట్ గాని, ఉపయోగించే వెపన్స్ కానీ ప్రీమియం గా ఉంటాయి. ఇవన్నీ కూడా రేర్ మెటీరియల్ లాగా ఆ గేమింగ్ లో ఉంటాయి. అప్పుడు ఇతనితో పాటు గేమ్ ఆడే ఆ అబ్బాయి, నువ్వు ఇంత మంచి డ్రెస్సులు, వెపన్స్ ఇచ్చావే, ఇలాంటివి నేను కూడా చేయగలనా అని అడుగుతున్నాడు. నేను ఎన్నో గేమ్లు ఆడాను, కానీ ఇలాంటివి నీ దగ్గరే ఉన్నాయి, ఎక్కడా చూడలేదు, ఇవి ఎలా దొరుకుతాయి అని అడిగాడు. అప్పుడు హీరో ఇన్ని లెవెల్స్ దాటిన తర్వాత ఇలా దొరుకుతాయి, అలా దొరుకుతాయి అని అన్ని చెప్పాడు. ఇక చివరకు వీటిని నేను ఇవ్వలేను అని అన్నాడు. ఆ అబ్బాయి, కావాలంటే నీకు డబ్బిస్తాను, ఆ సూట్ మాత్రం నాకు ఇవ్వే అని అడిగాడు. అప్పుడు హీరో కాస్త ఆలోచించాడు. మరి బదులుగా ఎంత డబ్బిస్తావు అని హీరో ఊరికే అలా రాయి వేశాడు. వెపన్, షూ, సూటు వీటన్నింటికి కలిపి 1,20,000 ఇస్తానని చెప్పాడు. ఏంటి, 1,20,000? ఏంట్రా, ఏం చెప్తున్నారా మీరు? దీనికి ఇంత వాల్యూ ఉంటుందా అని హీరో ఆశ్చర్యపోతున్నాడు. సరే, నేను నీకు ఇస్తాను, కానీ అమౌంట్ ఎలా వేస్తావు అని అడిగితే నీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వు, అందులో వేస్తానని చెప్పాడు. బ్యాంక్ అకౌంటా? నా దగ్గర లేనే లేదు కదా అనుకున్నాడు. ఇక స్కూల్ అయిపోగానే నేరుగా తన మేనమామ దగ్గరకే వెళ్ళాడు. అంకుల్, నాకు మీ బ్యాంక్ డీటెయిల్స్ కావాలి, కాస్త ఇస్తారా అని అడిగాడు. సరేరా అని అతడు అకౌంట్ నెంబర్ ఇచ్చాడు. ఆ డీటెయిల్స్ తీసుకుని ఇతడు ఆ కుర్రానికి ఇచ్చాడు. వెంటనే ఆ కుర్రాడు చెప్పినట్లుగానే 1,20,000 అకౌంట్ లో వేశాడు. ఇక బ్యాంకులోకి వెళ్లి డబ్బు తీసుకున్న తర్వాత ఆశ్చర్యపోతున్నాడు. ఏంట్రా, ఇన్నాళ్ళు నేను ఈ గేమ్ ఆడినందుకు ఇంత డబ్బు సంపాదించానా అనుకుంటున్నాడు. ఇంకా ఇతని దగ్గర ఇలాంటి ప్రీమియం డ్రెస్సులు కానీ, సూట్లు కానీ, షూస్ కానీ ఎన్నో ఉన్నాయి. వాటిని కూడా అమ్మితే లెక్కలేనంత డబ్బు వస్తుంది కదా అనుకుంటున్నాడు. అలాగే ఇంకొన్ని అమ్మాడు. చాలా మంది అతని దగ్గర నుంచి వాటిని కొంటున్నారు. హీరోకు డబ్బు చాలా వస్తోంది. వాళ్ళ అంకుల్ అయితే ఆశ్చర్యపోతున్నాడు. ఏం చేస్తున్నావురా నువ్వు, ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తోందిరా అంటున్నాడు. ఆ తర్వాత డబ్బంతా తీసుకెళ్లి ఒక కాస్ట్లీ కారు కొన్నాడు. ఆ కారులో గొప్పగా గర్వంగా స్కూల్ కు వచ్చాడు. స్కూల్లో పనిచేసే స్టాఫ్ కార్లను ఒక దగ్గర పార్క్ చేస్తారు కదా, అక్కడికి వెళ్లి తన కారును పెట్టాడు. ఇది చూసి ప్రిన్సిపల్ కు చాలా కోపం వచ్చింది. వెంటనే హీరోను పిలిపించాడు. రే, ఏంట్రా, మమ్మల్ని చూస్తే నీకేమైనా ఎగతాళియా? మా పార్కింగ్ చోట నువ్వు కారు పెట్టి బందా చూపిస్తున్నావట. స్కూల్ ఫీజు కట్టడానికే 100 సార్లు ఆలోచిస్తారు, నీకెక్కడిదిరా ఇలాంటి కారు అని ప్రిన్సిపల్ అడిగాడు. ఇదంతా నాకు కరెక్ట్ అనిపించట్లేదు, ఉండు మీ అమ్మా నాన్నకు కాల్ చేస్తా అని ఫోన్ తీయబోయాడు. అప్పుడు హీరో, సార్ ప్లీజ్ సార్, వాళ్ళకెందుకు సార్ కాల్ చేస్తున్నారు? నాకు ఈ కార్ అంటే చాలా ఇష్టం సార్, అందుకే కొన్నాను, కావాలంటే చెప్పండి, మీ స్కూల్ కు డొనేషన్ గా చాలా డబ్బు ఇస్తా అంటున్నాడు. అప్పుడు ఆ ప్రిన్సిపల్ కు మస్తు కోపం వచ్చింది. ఏరా, నాకే లంచం ఇవ్వాలని చూస్తున్నావా? బజ్జీలు రాల్తాయి బిడ్డ అన్నాడు. ఇదిగో చూడరా, మీ అన్న ఈ స్కూల్లోనే చదివాడు, బాగా చదివి ఇప్పుడు చైనాలో ఒక మంచి చోట పని చేస్తున్నాడు. నువ్వు కూడా అలా జీవితంలో వృద్ధిలోకి వచ్చే పని చేయరా, అంతేకాని ఇలా పనికిరాని పనులు చేయకురా అంటున్నాడు. మీ అన్నకు నువ్వు పూర్తి ఆపోజిట్ కదరా, జీవితంలో పైకొచ్చేలా చూడరా అన్నాడు. హీరో అదేమీ పట్టించుకోలేదు, బయటకు వచ్చాడు. అప్పుడు అతని కారును పిల్లలంతా వచ్చి చూస్తున్నారు. హీరోకు గర్ల్ ఫ్రెండ్
ఒక ఆమె ఉంటుంది. ఆమె పేరు లిన్. ఆమెను చూసిన హీరో, బంగారం ఒక రౌండ్ వెళ్ళొద్దామా అన్నాడు. నీకెక్కడిదిరా కారు, ఎలా కొన్నావురా అని ఆమె అడిగింది. సరే ముందు కారెక్కు, మనం రైడింగ్ లో మాట్లాడుకుందాం అన్నాడు. తాను ఇలా గేమ్ ఆడానని, ఇలా డబ్బు వచ్చిందని చెప్పాడు. ఆ తర్వాత ఇంటికి లేట్ నైట్ లో వెళ్ళాడు. అప్పుడు అతని అమ్మా నాన్న మస్తుగా తిడుతున్నారు. స్కూల్ ఎప్పుడో అయిపోయింది, కానీ నువ్వు ఇంటికి ఇప్పుడు వచ్చేది, ఊరంతా తిరిగి వస్తున్నావారా అని తిడుతున్నారు. నేను ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళా అని చెప్పాడు. సరే సరే, నువ్వు కారు ఒకటి తీసుకొచ్చావే, అది ఎవరు కారు అని అడిగారు. మన కారే డాడీ, నేనే కొత్తగా కొన్నా అన్నాడు. మన కారా, కొత్తగా కొన్నావా, ఎక్కడ కొట్టేశావురా అంటున్నాడు. కారు కొనేంతగా నీకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగితే, నేను ఇలా గేమ్ ఆడాను, అందులో చాలా డబ్బు వచ్చిందని చెప్పాడు. ఆ మాటలు వినగానే ఆ తండ్రికి చాలా కోపం వచ్చింది. రే, చాలా డబ్బు వస్తే దాంతో కారు ఆరా కొంటావు, నీ చదువుకు ఫీజులు కట్టలేక నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, మీ అన్న చదువుకే చాలా అప్పులు చేశాను, ఆ అప్పులు ఇంకా అలాగే ఉన్నాయి, నీ కోసం కూడా కొంత అప్పు చేశాను, ఈ అప్పులు తీర్చలేక నేను నానా అవస్థలు పడుతున్నాను, వచ్చిన డబ్బును ఆ అప్పులు తీర్చకుండా ఇలా కారు కొని వృధా చేశావు కదరా అని తిడుతున్నాడు. మొదట ఆ కారు నమ్మి వెళ్లి నీ ఫీజు కట్టుకోరా అన్నాడు. చక్కగా చదివి జీవితంలో పైకొచ్చే పని చేయరా అని తిట్టాడు. ఇతడు మాత్రం నాన్న మాటలను అస్సలు పట్టించుకోలేదు. బాగా చదివి ఏం చేస్తాం, ఏదో కంపెనీలో ఉద్యోగానికి వెళ్తాం, అది ఇప్పుడే చేస్తున్నాను కదా, ఇప్పుడు చేతి నిండా డబ్బు వస్తోంది, నేను ఈ గేమ్ ఆడతా అని అతడు కంటిన్యూగా గేమ్ ఆడుతూనే ఉన్నాడు. అతడు సంపాదించే డబ్బంతా కూడా గేమ్ కు సంబంధించిన మెటీరియల్ కొనడానికో, సిస్టమ్స్ కొనడానికో, ఇంకా ఇలాగే ఖర్చు చేస్తున్నాడు. వీటికే ఖర్చు చేస్తున్నాడు తప్పితే స్కూల్ ఫీజుకో లేకపోతే ఇంటి ఖర్చుల కోసమో ఇంకా దేనికైనా అసలు ఏమీ ఇవ్వట్లేదు. అందులోంచి వచ్చే డబ్బు అందుకోసమే ఖర్చు చేస్తున్నాడు. ఇప్పుడు ఇతని స్కూలింగ్ అయిపోయింది, ఇక కాలేజీకి వెళ్లి జాయిన్ కావాలి. ఇప్పుడు జాయిన్ కావాలంటే సుమారుగా 1,00,000కు పైగా కట్టాలి. ఇప్పుడు తండ్రి దగ్గర డబ్బు లేదు, ఇక ఇతని దగ్గర ఉన్న డబ్బంతా వేస్ట్ గా ఖర్చు చేశాడు. గేములు అని ఆడుతున్నాడు తప్పితే అందులో వచ్చే డబ్బును సరిగా సద్వినియోగం చేసుకోలేదు. మళ్ళీ ఆ గేమ్లకే ఖర్చు చేస్తున్నాడు. వాళ్ళ నాన్న చాలా బాధపడుతున్నాడు. ఇప్పుడు వీడిని కాలేజీలో ఎలా జాయిన్ చేయాలి, ఎక్కడి నుంచి డబ్బు తేవాలి అని బాధపడుతుంటాడు. వీడు బాగా చదివి ఏదో ఒక ఉద్యోగం చేసి అప్పులన్నీ తీరుస్తాడని అనుకుంటే వీడు ఇలా వృధాగా తిరుగుతున్నాడే అని చెప్పి వాళ్ళ అమ్మ దగ్గర తండ్రి బాగా అరుస్తున్నాడు. వాళ్ళ అమ్మ కూడా ఒక మాట అనడంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతోంది. ఇదంతా దూరంగా చూస్తున్న హీరో కొంచెం ఫీల్ అయ్యాడు. ఇక ఈ గేము అంతా ఏమీ వద్దు, చక్కగా చదువుదామని అనుకున్నాడు. ఇప్పుడు కాలేజీలో జాయిన్ కావాలంటే 1,00,000 రూపాయలు కట్టాలి. సరే, నా అకౌంట్ లో ఎంత ఉంది అని చెక్ చేస్తే 20,000 ఉన్నాయి. గేమ్ ద్వారా మిగతా 80,000 సంపాదించాలని ఇక గేమ్ ఆడుతున్నాడు. ఇప్పుడు అతడు అదిరిపోయే న్యూస్ తెలిసింది. యాక్చువల్ గా గేమింగ్ రూల్ ప్రకారం ఇన్ని రోజులు ఇతడు చేసిందంతా ఇల్లీగల్. గేమ్ లో ఆడేదంతా కూడా గేమ్ లాగే అమ్మాలి చేయాలి, కానీ ఇతడు కమర్షియల్ గా చేశాడు. ఇతడు చేసిందంతా కూడా గేమ్ లో విరుద్ధంగా ఉండడం వల్ల ఇతన్ని బ్లాక్ చేశారు. అతని ఐడి మొత్తం క్లోజ్ చేసేశారు. అంతే, అతడు షాక్ అయిపోయాడు. ఆ గేమ్ లో తన ఐడిని చాలా కష్టపడి బిల్డ్ చేశాడు, కానీ ఒకే రోజులో వాళ్ళు ఇలా చేయడంతో అతని నెత్తి మీద పిడుగు పడినంత పనైంది. ఇన్నాళ్ళు చాలా ఇన్కమ్ వచ్చేది, ఇప్పుడు అది ఆగిపోయింది. ఇక తాను ఏం చేయాలా అని బాగా ఆలోచించాడు. ఇప్పుడు ఒక బిజినెస్ చేయాలి, అది కూడా సేల్ చేయాలి అని అనుకున్నాడు. ఇతడు గేమ్ కు సంబంధించిన మెటీరియల్ అంతా ఒక షాప్ లో వెళ్లి కొనేవాడు. ఆ షాప్ కు వెళ్లి చీప్ గా DVD ప్లేయర్స్ దొరుకుతాయా అని అడిగాడు. యాక్చువల్ గా ఈ స్టోరీ జరిగేదంతా 2004లో. ఆ టైంలో DVD ప్లేయర్స్ అంటే ఎంత క్రేజో 90s కిడ్స్ కు బాగా తెలుసు. దీన్నే ఒక బిజినెస్ గా చేద్దామని చెప్పి ఆ షాప్ నుంచేని చాలా DVD ప్లేయర్లు తీసుకొచ్చాడు. కానీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వాటిని చెక్ చేసి చూస్తే చాలా మిస్టేక్స్ ఉన్నాయి, కొన్ని సరిగా పనిచేయట్లేదు కూడా. వెంటనే వాటిని ఆ షాప్ కు తీసుకెళ్లి, ఏమయ్యా నువ్వు ఇచ్చిన DVD ప్లేయర్లు సరిగా పనిచేయట్లేదు అని అడిగాడు. తమ్ముడు, నువ్విచ్చే డబ్బులకు ఇలాంటివే వస్తాయి, నేనేమైనా బాక్సులు విప్పి చూసానా, ఆ బాక్సులను విప్పే చూడలేదు, నాకు వచ్చింది నేరుగా నీకిచ్చేశాను, ఇందులో నేను చేసేదేమీ లేదు అని అన్నాడు. సరే, అయినా కూడా నాకు ఇచ్చింది మీరే కదా, వీటిని తీసుకొని మార్చి ఇవ్వండి అని అన్నాడు. ఇదిగో చూడయ్యా, ఒక్కసారి విప్పావంటే దాన్ని నేను ఇక మార్చి ఇవ్వలేను అన్నాడు. ఆ షాప్ అతడు, నాకు వచ్చింది నీకు ఇచ్చాను, ఇందులో నాదేమీ లేదు అని అన్నాడు. అప్పుడు హీరోకు చాలా కోపం వచ్చింది. ఒక DVD ప్లేయర్ ఎత్తి అద్దంపై వేస్తే అది పగిలిపోయింది. అప్పుడు ఆ షాప్ అతనికి చాలా కోపం వచ్చి హీరో చెంపపై గట్టిగా కొట్టాడు. అప్పుడు హీరో కారులో ఏడ్చుకుంటూ వస్తున్నాడు. రిటర్న్ చేద్దామని తీసుకువెళ్లిన DVD ప్లేయర్లన్నిటిని మళ్ళీ కారులో తీసుకొస్తున్నాడు. దారిలో తండ్రి కనిపించాడు. నాన్న, ఇంటికే కదా వెళ్తున్నారు, రండి కార్ ఎక్కండి అన్నాడు. ఆ తండ్రి ఇతని కాలేజీ ఫీజు కోసం డబ్బు ఏర్పాటు చేసినట్లున్నాడు. ఆ డబ్బును తీసి హీరో ముందు పెట్టాడు. ఇదిగోరా, ఈ డబ్బు తీసుకెళ్లి
తీసుకెళ్లి నీ కాలేజీ ఫీజు కట్టరా అన్నాడు. లేదు నాన్న, నా ఫీజును నేనే కట్టుకుంటాను, ఎలాగైనా ఈ డబ్బును మీరు అప్పుగానే తీసుకొచ్చి ఉంటారు కదా, ఈ డబ్బును తీసుకెళ్లి మళ్ళీ వాళ్ళకి ఇవ్వండి, నేను చూసుకుంటాను లేండి ఫీజు సంగతి అన్నాడు. కానీ యాక్చువల్ గా ఇతని దగ్గర డబ్బే లేదు. ఉన్న డబ్బంతా పెట్టి DVD ప్లేయర్లు కొన్నాడు. ఇక క్లాస్ లో ఉన్నప్పుడు అయ్యయ్యో నాన్న డబ్బిస్తే వద్దని చెప్పానే, ఇప్పుడు ఫీజు డబ్బులు ఎలా సంపాదించేదిరా అని ఆలోచిస్తున్నాడు. ఇతని ఇంట్లోనే పూర్వకాలపు డాలర్ ఒకటి ఉంటుంది. దాన్ని ఎవరికీ తెలియకుండా తీసుకెళ్లి కుదువ షాప్ లో పెట్టాడు. షాప్ అతడు దాన్ని చూసి ఇది చాలా విలువైంది తమ్ముడు, నీకు డబ్బు ఎంత అవసరం అని అడిగితే స్కూల్ ఫీజు కట్టాలండి, ₹1,00,000 అవసరం అన్నాడు. దీనికి ₹1,00,000 వస్తాయా అని అడిగాడు. యాక్చువల్ గా దాని విలువ చాలా ఎక్కువ. కానీ షాప్ అతడు ఏమన్నాడంటే ఏంటి ₹1,00,000? సరే నువ్వు స్కూల్ ఫీజు అని వేరే సెంటిమెంటల్ గా మాట్లాడావు, అందువల్ల నువ్వు అడిగిన డబ్బు ఇస్తానయ్యా అన్నాడు. ఈ డాలర్ కు ఇంత డబ్బా అని యాక్చువల్ గా హీరో మోసపోయింది కూడా గుర్తించకుండా డబ్బు తీసుకుని వచ్చాడు. ఆ తర్వాత కాలేజీలో ఫీజు కట్టాడు. ఇలా రోజులు గడుస్తున్నాయి. చదవాలంటే అతనికి చాలా బోర్ కొడుతోంది. క్లాస్ లో ఉండడమే ఇష్టం లేదు. ఎప్పుడు చేతుల్లో ఒక టేప్ రికార్డర్ క్యారీ చేస్తున్నాడు. టేప్ రికార్డర్ ను ఫ్రెండ్ కిచ్చి సార్ ఏం మాట్లాడుతున్నాడో రికార్డ్ చేయి, తర్వాత నేను క్లాస్ వింటా అని అతడు బయటకు వచ్చేవాడు. యాక్చువల్ గా ఇప్పుడు అతడు ఏమనుకుంటున్నాడంటే నాకు కాలేజీ గీలేజీ ఏమీ సెట్ కాదు, నేను సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలి. అది చిన్న బిజినెస్ అయినా పర్వాలేదు, యాక్చువల్ గా చెప్పాలంటే తోపుడు బండి అయినా పర్వాలేదు, కానీ నేను సొంతంగా చేసుకోవాలి, కష్టపడి పని చేయాలి, చేతి నిండా డబ్బు సంపాదించాలి అని అనుకుంటున్నాడు. కాలేజీలో ఫస్ట్ ఇయర్ లో చదివేటప్పుడే అతనికి డబ్బుపై ఆశ కలిగింది. సంపాదించాలి సంపాదించాలి అని అనుకుంటున్నాడు. అతడు కారులో ఇంటికి వస్తున్నాడు. హీరో మార్కెట్ లో వెళ్తుంటే జెస్నట్ తయారు చేసే ఒక కొత్త మెషిన్ వచ్చిందని ప్రచారం చేస్తున్నారు. ఏంటో తెలుసుకుందామని హీరో ఆ షాప్ లోకి వెళ్ళాడు. ఆ దేశంలో జనం ఎక్కువగా జెస్నట్స్ ఇష్టంగా తింటారు, అందువల్ల ఆ మిషన్ కొనాలనుకున్నాడు. అప్పు గిప్పు తయారు చేసి ఆ మిషన్ ను కొని ఇంటికి తీసుకొచ్చాడు. ఇది చూసి వాళ్ళ నాన్నకు చాలా కోపం వచ్చింది. ఒరేయ్ ముందు బాగా చదవరా, చదువుకుంటేనే జీవితంలో పైకి వస్తావురా అంటున్నాడు వాళ్ళ నాన్న. లేదు డాడీ, ఇది పార్ట్ టైం గా చేయబోతున్నాను, దీన్ని నేను చూసుకోను, మన అంకులే చూసుకుంటాడు అని చెప్పాడు. ఒకానొక సమయంలో వాళ్ళ నాన్న అర్థం చేసుకున్నాడు వీడికి అస్సలు చదివే రాదని. ఎంత చెప్పినా నీకైతే చదువు రాదు, ఇక నీ ఇష్టం రా, ఏదో ఒకటి చేసుకోపో అని వదిలేశాడు. హీరో క్లాస్ కు వెళ్ళాడు, కానీ చదువు అంటే అస్సలు నచ్చట్లేదు. ఈ జెస్నట్ వ్యాపారాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి, దాన్ని ఎలా తయారు చేయాలి, రుచిగా ఎలా చేస్తే బాగుంటుంది, ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి ఆల్రెడీ షాపులు పెట్టారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్లి అడుగుతున్నాడు. వాళ్ళు చెప్పేదంతా నోట్ చేసుకుంటున్నాడు. టేస్ట్ రావడానికి ఎలాంటి ఎసెన్స్ కలపాలి, ఎంత టెంపరేచర్ లో దాన్ని వేడి చేయాలి, ఏమేమి యాడ్ చేయాలి అనేది పూర్తిగా తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చి జెస్నట్ ను తయారు చేశాడు. ఇంట్లో వాళ్లకు తినిపించాడు. వాళ్ళు సూపర్ గా ఉందని చెప్పారు. హీరో వాళ్ళ అంకుల్ అమ్మ అయితే సూపర్ గా ఉందిరా అని చెప్పారు. నువ్వు గాని దీన్ని మార్కెట్ లోకి తీసుకెళ్లావంటే జనం క్యూ కడతారు అని ఎంకరేజ్ గా మాట్లాడుతున్నారు. మొదటగా దీన్ని చిన్న చిన్న వీధిలోకి పరిమితం చేయకూడదని చెప్పి పెద్ద సెంటర్ లో పెద్ద షాపు పెట్టాడు. హీరోకు సాయంగా మేనమామ ఉండేవాడు, కానీ షాప్ కి జనం ఎవరు రావట్లేదు. అప్పుడే అతడు అనుకున్నాడు జనాన్ని మొదటగా ఆకర్షించాలి. జనాన్ని ఎలా ఆకర్షించాలి, వాళ్ళను షాప్ కి ఎలా రప్పించాలి, అందుకోసం ఎలాంటి ట్రిక్కులు పాటించాలి అని అనుకున్నాడు. ఆ విషయాలన్నీ తెలుసుకోవడం కోసం మార్కెట్ లో ప్రతి షాపును తిరిగాడు. అక్కడ ఉన్న వాళ్ళు జనాన్ని ఎలా ఆకర్షిస్తున్నారు, వాళ్ళ ప్రోడక్ట్ ను ఎలా అమ్ముతున్నారు అనేది తెలుసుకున్నాడు. కొంతమంది డిస్కౌంట్ ఇస్తున్నారు, ఇంకొందరు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటున్నారు, ఇంకొందరు 50% రాయితీ అంటున్నారు. ఇవన్నీ హీరో రాసుకున్నాడు. ఏదో ఒకటి కొత్తగా ప్రవేశపెడితేనే కస్టమర్స్ తన దగ్గరకు వస్తారని అతడు అనుకున్నాడు. ఇతడిలా ఒక్కో షాపును తిరుగుతుంటే అతని గర్ల్ ఫ్రెండ్ వచ్చింది. రే ఏమైందిరా నీకు, ఇంతకు ముందురా క్లాస్ కు రావట్లేదు, నన్ను అసలు పలకరించడమే లేదు, ఫోన్ చేసినా కూడా తీయట్లేదు, నీకేమైందిరా అని అడిగింది. అప్పుడు అతడు నేను ఒక షాపు పెట్టాను, దాన్నే జాగ్రత్తగా చూసుకుంటున్నా అని చెప్పాడు. అదే సమయంలో వాళ్ళ అంకుల్ కాల్ చేశాడు. రే ఉదయం నుంచి నేను షాప్ లోనే ఉన్నాను రా, కానీ ఒక్కరు కూడా రాలేదని చెప్పాడు. ఈ షాప్ లో ఖాళీగా ఉండి నాకే బోర్ కొడుతోంది, ఏం చేయను రా అన్నాడు. ఆ మాటలు వినగానే ఇతడు చాలా బాధపడ్డాడు. ఎట్టి పరిస్థితుల్లో నా ప్రయత్నాన్ని మాత్రం వదులుకోవద్దని నిర్ణయించుకున్నాడు. అప్పుడు అతనికి ఒక ఐడియా వచ్చింది. ఇతడు ఒక మాల్ లో షాప్ పెట్టాడు. మనం షాపును వెనక వైపు పెడితే షాపింగ్ చేసిన వాళ్ళు పార్కింగ్ కు వెళ్తారు కదా, అలా వెళ్లేటప్పుడు పిల్లలో అమ్మాయిలో షాపును చూస్తారు. అదే సమయంలో కొనడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆలోచించాడు. మరుసటి రోజే షాపును మార్చాడు. ఆ తర్వాత కాలేజీకి వెళ్లి పరీక్ష రాస్తున్నాడు. పరీక్షపై కూడా ఫోకస్ చేయలేకపోయాడు. అతడు
బిజినెస్ కు తప్ప దేనిపై కూడా మైండ్ పెట్టలేకపోతున్నాడు. అనుకున్నట్లే షాపు మార్చాను, కానీ అనుకున్నట్లు సేల్స్ జరుగుతున్నాయా లేదా అని ఆలోచిస్తున్నాడు. అయ్యయ్యో అక్కడ ఏం జరుగుతోందో అని అతని మనసంతా షాపు పైనే ఉంది. అప్పుడు కాల్ వచ్చింది. ఎవర్రా అని చూస్తే అంకులే. అప్పుడు టీచర్ రేయ్ ఫోన్ ఏంట్రా, కట్ చేసి ఎగ్జామ్ రాయరా అని అంది. కానీ ఇతనికి మాత్రం ఎగ్జామ్ పై ఆసక్తే లేదు. మామ కాల్ చేశాడు, ఎందుకు కాల్ చేశాడో తెలుసుకోవాలన్న ఆసక్తి మాత్రమే ఉంది. ఇంకోవైపు టీచర్ ఏమో రేయ్ ఫోన్ కట్ చేసి కూర్చొని పరీక్ష రాస్తావా లేదా అంది. అప్పుడు ఒక్క నిమిషం పాటు అటా ఇటా అని ఆలోచిస్తున్నాడు. అప్పుడు అతనికి బిజినెస్ ఏ ముఖ్యం అనిపించింది. ఇక వెంటనే టీచర్ తో నేను ఎగ్జామ్ రాశాను మేడం, వెళ్తున్నా అన్నాడు. బయటకు వచ్చి ఫోన్ తీశాడు. అప్పుడు మామ ఏం చెప్తున్నాడంటే అల్లుడు నువ్వు అనుకున్నట్లే అంతా జరుగుతోందిరా, సేల్స్ మస్తుగా జరుగుతున్నాయి, జనం చాలా మంది వస్తున్నారు, నేను ఒక్కడిని అమ్మలేకపోతున్నాను రా అని చెప్పాడు. ఆ మాట వినగానే హీరో చాలా సంతోషంగా పరిగెత్తుకుంటూ షాపుకు వచ్చాడు. అక్కడ చూస్తే జనం చాలా మంది వచ్చి ప్రోడక్ట్ కొంటున్నారు. ఇతడు ఏదైతే ప్లాన్ వేశాడో అది కరెక్ట్ గా వర్కౌట్ అయింది. ఇప్పుడు కొంచెం కొంచెంగా ఈ షాపు ఫేమస్ అయింది. ఈ మాల్ కు వెళ్తే అక్కడ మంచి జెస్నట్ దొరుకుతుంది అని జనం మాట్లాడుకోసాగారు. అందువల్ల ఎక్కువగా జనం వస్తున్నారు. ఇప్పుడు ఇతడు ఆ మాల్ లోనే 2-3 షాపులు పెట్టాడు. పని చేయడానికి కొంతమందిని కూడా సెట్ చేశాడు. ఇప్పుడు బిజినెస్ కొంచెం కొంచెంగా డెవలప్ అయి వెళ్తూనే ఉంది. ఒక రోజు గర్ల్ ఫ్రెండ్ వచ్చింది. రేయ్ నువ్వు కాలేజీకే రావట్లేదు, ఎగ్జామ్ కూడా రాయట్లేదు, అసలు ఏమనుకుంటున్నారా నువ్వు, ఈ జెస్నట్ అమ్ముకుంటూ ఇదే నీ జీవితం అని అనుకుంటున్నావా అంది. మర్యాదగా నువ్వు కాలేజీకి వచ్చి బాగా చదువు, అప్పుడే మన జీవితం బాగుంటుంది అని అంది. ఆమె ఎంత చెప్పినా ఇతడు అస్సలు పట్టించుకోవట్లేదు. అతని వరకు చూస్తే అసలు చదివే అవసరం లేదు, బిజినెస్ చేయాలి, బాగా సంపాదించాలి అనుకుంటున్నాడు. షాపులు బాగా రన్ అవుతున్న సమయంలో కొన్ని సమస్యలు వచ్చాయి. ఈ ప్రోడక్ట్ తయారు చేసేటప్పుడు పొగ వస్తుంది. ఆ పొగ వెళ్లి సీలింగ్ దగ్గర మరకలాగా పడింది. ఆ మరక వల్ల ఆ సీలింగ్ చూడ్డానికే కొంచెం బాగా లేకుండా పోతోంది. అందువల్ల మేనేజర్ వచ్చి హీరోపై అరుస్తున్నాడు. హలో దీన్ని అంతటిని నువ్వే బాగు చేయించాలి, లేకపోతే ఈ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకుందామని అంటున్నాడు. అప్పుడు అతడు ఏంట్రా ఇప్పుడే అంతా బాగా జరుగుతుంది అని అనుకుంటున్న క్రమంలో అప్పుడే సమస్య వచ్చిందా అని కాస్త డీలా పడ్డాడు. ఇక అంతా వెళ్లిపోయిన తర్వాత ఇతడే రంగు తీసుకొచ్చి ఆ సీలింగ్ కు రుద్దుతున్నాడు. రాత్రి చాలా లేట్ అయినా కొడుకు ఇంటికి రాలేదు. ఏంట్రా కొడుకు ఇంకా రాలేదు అని వాళ్ళ అమ్మే షాపుకు వచ్చింది. కొడుకు కష్టపడి పెయింటింగ్ వేస్తుంటే ఆ తల్లి కూడా సాయం చేసింది. అదే టైంలో మాల్లో పనిచేసే సెక్యూరిటీ వచ్చాడు. తమ్ముడు ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇక ఇంటికి వెళ్ళు అన్నాడు. 10 నిమిషాలైతే అయిపోతుందండి అని అంటుంటే అస్సలు వినలేదు. అతడు ఫోర్స్ చేసి మరి హీరోను బయటకు పంపించాడు. అప్పుడు పెయింట్ డబ్బాలను మోసుకుంటూ హీరో చాలా కోపంగా బయటకు వచ్చాడు. అప్పుడు వాళ్ళ అమ్మ అంత కోపం వద్దురా, కాసేపు ఆగరా, నేను నీకు ఒక విషయం చెప్పాలి అంటోంది. నేను నిన్ను వెతుక్కుంటూ ఎందుకు వచ్చానో తెలుసా, మనం ఈ రోజు రాత్రే చైనాకు బయలుదేరి వెళ్ళబోతున్నాం, ఈ ఊరును మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోతున్నావురా అంటోంది. ఆ మాట వినగానే హీరో ఆశ్చర్యపోయాడు. యాక్చువల్ గా ఏం జరిగిందంటే హీరో వాళ్ళ నాన్న చాలా అప్పులు తీసుకున్నాడు. ఆ అప్పులకు వడ్డీల మీద వడ్డీలు వేయడంతో వీళ్ళు కట్టలేనంత మొత్తం అయింది. ఆ అప్పులను ఎలా కట్టాలో తెలియక అతడు చాలా ఇబ్బంది పడుతున్నాడు. అందువల్ల బ్యాంకు వాళ్ళు వచ్చి మన ఇంటిని జప్తు చేయడానికి ముందే మనం తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళడం మంచిది అని నాన్న అంటున్నారా. అందువల్ల మనం వెళ్ళిపోవాలి అని అంటుంటే హీరో మాత్రం ఒప్పుకోవట్లేదు. ఏమంటున్నారమ్మా, ఒకవైపు నేను కాలేజీలో చదువుతున్నాను, ఇంకో వైపు బిజినెస్ చేస్తున్నాను, ఇలాంటి టైంలో మనం వెళ్ళిపోవాలంటే ఏంటి అర్థం, మీరు వెళ్ళిపోండి, నేను మాత్రం రాను అంటున్నాడు. అప్పుడు వాళ్ళ అమ్మ సెంటిమెంట్ తో మాట్లాడుతోంది. రే నువ్వు లేకుండా మేమెలా వెళ్తాంరా. యాక్చువల్ గా హీరో వాళ్ళ అన్న చైనాలో బాగా సెటిల్ అయ్యాడు. అతని దగ్గరకే వీళ్ళంతా వెళ్ళబోతున్నారు. విపరీతమైన అప్పులు కావడం వల్ల మీ నాన్న కుంగి కుషించిపోయాడు. ఆయనకు తోడుగా మనమే ఉండాలి. మన ఓదార్పు మాటలే ఆయనకు ధైర్యంగా ఉంటాయిరా. అందువల్ల నువ్వు కూడా రావాలి అని అమ్మ బతిమిలాడుతోంది. హీరోకు ఇక్కడ నుంచి వెళ్లిపోవడం ఇష్టమే లేదు. కానీ అమ్మ కోసం నాన్న కోసం సరేనని చెప్పాడు. ఇక ఎయిర్పోర్ట్ కు వెళ్లారు. అప్పుడు కూడా హీరో మళ్ళీ నేను తిరిగి ఇక్కడికి వస్తానా, నా ఫ్రెండ్స్ ను చూస్తానా, నా బిజినెస్ ను రన్ చేస్తానా, నా భవిష్యత్తు ఏంటి అని ఇలా ఆలోచిస్తూనే ఉన్నాడు. ఫైనల్ గా ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇదిగో చూడండి, మీరిద్దరు వెళ్ళండి, నా చదువును నా బిజినెస్ ను చూసుకుంటూ చివరకు మిమ్మల్ని చూడడానికి వస్తాను. ఈ నిర్ణయం వల్ల నా ఫ్యూచర్ కూడా పోతుందేమో, కొంచెం ఆలోచించండి అన్నాడు. వాళ్ళు కూడా బాగా ఆలోచించి సరేరా నువ్వు ఇక్కడ బాగుండు అని చెప్పారు. మామ నీకు తోడుగా ఉంటారని చెప్పి వాళ్ళు వెళ్లిపోయారు. ఆ తర్వాత షాపుకు వచ్చాడు. అప్పుడు మేనేజర్ మస్తుగా తిడుతున్నాడు. ఇకపై మీ కాంట్రాక్ట్ నే క్యాన్సిల్ చేస్తున్నాం, మొదట ఇక్కడ మొత్తం ఖాళీ చేయ అన్నాడు. అసలు
అసలు కారణం ఏంటంటే పొగ రావడం వల్ల సీలింగ్ పై మరకలు పడ్డాయి కదా. అప్పుడు హీరో రంగేశాడు. మరుసటి రోజు ఆ రంగంతా ఒకటేసారిగా కింద పడింది. ఆ పెయింట్ అంతా పడిపోవడం వల్ల దాని కింద కొంతమంది షాపులు పెట్టుకున్నారు. వారు తయారు చేసిన వస్తువులపై ఆ రంగు పడి అవన్నీ చెడిపోయాయి. అందువల్ల హీరోపై వాళ్ళు కంప్లైంట్ చేశారు. అందువల్ల ఆ మేనేజర్ వచ్చి ఏం చెప్తున్నాడంటే, ఇకపై నీ షాప్ ఇక్కడ ఉండకూడదు. నీ షాపు ఉందంటే మా సీలింగ్ సరిగా ఉండదు. మాకే కాదు నీ పక్కన ఉన్న వాళ్లకు కూడా ఇబ్బందే. అందువల్ల ముందు నువ్వు షాప్ ఖాళీ చేయి అన్నాడు. అప్పుడు హీరో చాలా బాధపడుతున్నాడు. ఒకవైపు అప్పుల బాధతో తన ఫ్యామిలీ ఈ ఊరు నుంచి వెళ్లిపోయింది. ఇంకోవైపు తాను ఏ షాప్ నైతే నమ్ముకుని ఉన్నాడో ఆ షాపునే ఇప్పుడు తీసేయమని చెప్పారు. ఇక ఇంటికి వచ్చి హీరో ఏం చేయాలో తెలియక బాగా ఏడుస్తున్నాడు. అప్పుడు ఈ ఇంటి ముందుకు కొంతమంది వచ్చి చూసి వెళ్తున్నారు. వీళ్ళెందుకురా వచ్చి చూస్తున్నారు అని గేటు దగ్గరికి వెళ్లి చూశాడు. ఈ ఇంటిని జప్తు చేయబోతున్నట్లు బ్యాంకు వాళ్ళు అక్కడ నోటీసును అంటించారు. అందువల్లే జనం అక్కడ వింతగా చూస్తున్నట్లున్నారు. అంతే, ఇదంతా చూసి అతని గుండె పగిలిపోయింది. శోకంగా ఒక రెస్టారెంట్ కు వెళ్లి తిని బయటకు వస్తున్నాడు. అనుకోకుండా అతని గర్ల్ ఫ్రెండ్ ఎదురుగా వస్తోంది. ఆమెను చూడగానే వేగంగా వెళ్లి ఆమెను హత్తుకుని ఏడుస్తున్నాడు. ఆ తర్వాత తనకు జరిగేదంతా చెప్పాడు. అప్పుడు ఆమె నువ్వేం బాధపడకు, అంతా బాగానే జరుగుతుంది అని కాసేపు ఓదార్చింది. ఆమెతో మాట్లాడిన తర్వాతే కొంచెం రిలాక్స్ అయ్యాడు. రీసెంట్ గా ఈ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ చైనా ట్రిప్ కు వెళ్లి వచ్చిందట. అక్కడ చాలా ఫేమస్ అయిన స్నాక్స్ ను తీసుకొచ్చింది. చైనా మరియు తూర్పు ఆసియా దేశాల్లో సముద్ర పాచితో తయారు చేసే ప్రసిద్ధ ఆహార పదార్థాన్ని నోరి లేదా సీవిడ్ స్నాక్స్ అని పిలుస్తుంటారు. సీవీడ్ అంటే సముద్రపు పాచి. ఆ సీవీడ్ కు కొన్ని ఇంగ్రీడియంట్స్ చేర్చి టేస్టీ స్నాక్స్ తయారు చేస్తారు. అది చైనాలో చాలా ఫేమస్. దాన్ని తీసి ఒక్కొక్కటిగా తింటూ మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. అప్పుడు హీరో ఒకటి తీసుకుని తిన్నాడు. ఆ రుచి అతనికి బాగా నచ్చింది. వావ్, సూపర్ గా ఉందే, ఇలాంటి స్నాక్స్ ను నేను ఇప్పటి వరకు తిన్నదే లేదే అని చెప్పి ఒక్కొక్కటిగా తీసుకుని తింటూనే ఉన్నాడు. ఆమె ఒకటో రెండో తింటే డబ్బా మొత్తం ఇతడే ఖాళీ చేశాడు. ఆ లెవెల్లో టేస్ట్ సూపర్ గా ఉంది. అప్పుడే అతని మైండ్ లో ఒక ఆలోచన కలిగింది. ఈ సీవిడ్ ను ఉపయోగించి ఇక్కడ ఈ దేశంలో స్నాక్స్ తయారు చేసిందే లేదు. ఇది రేర్ అయిన ఒక స్నాక్స్. ఇప్పటి వరకు ఇక్కడ ఎక్కువగా సేల్ చేసిందే లేదు. ఈ సీవిడ్ ను చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడ మనం సేల్ చేస్తే ఎలా ఉంటుంది అనుకున్నాడు. ఇక్కడ ప్రజలు ఈ స్నాక్స్ ను తినదే లేదు. అందువల్ల సేల్స్ బాగా పెరుగుతాయి అని అనుకున్నాడు. ఒక్కసారి టేస్ట్ చేస్తే చాలు, తప్పకుండా అందరికి నచ్చుతుంది. అందువల్ల ఇక్కడ మనం సేల్ చేయాలి అని నిర్ణయించుకున్నాడు. ఇంతకు ముందు చేసిన ఆ జస్ట్ నట్ ను వదిలేశాడు. అందుకోసం ఆల్రెడీ మిషన్స్ కొన్నాడు కదా, వాటిని సెకండ్ హ్యాండ్ లో అమ్మేశాడు. ఆ డబ్బుతో ఈ వ్యాపారానికి సంబంధించిన సామాను కొన్నాడు. ఇక చైనా నుంచి సీవీడ్ ను ఇంపోర్ట్ చేసుకున్నాడు. ఇంటి వెనుక చిన్న కిచెన్ లాంటిది ఏర్పాటు చేశాడు. ఇక ముకుల్లో నూనె వేసి ఆ సముద్రపు పాచిని వేయిస్తున్నాడు. వేయించిన తర్వాత టేస్ట్ చేశారు. కానీ వీళ్ళు అనుకున్న టేస్ట్ రావట్లేదు. ఇంతకు ముందు గర్ల్ ఫ్రెండ్ ఇచ్చినప్పుడు తిన్నాడే, ఆ టేస్ట్ కోసం ఎంతో ప్రయత్నిస్తున్నాడు. ఒక్కొక్కటిగా ఆ పాచిని ముకుల్లో వేస్తున్నాడు. దాన్ని వేయించిన తర్వాత తీసి టేస్ట్ చేస్తున్నాడు. అయినా ఆ టేస్ట్ రావడమే లేదు. అయినా కూడా నమ్మకం మాత్రం కోల్పోలేదు. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 100 సార్లు అని ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. హీరోకు తోడుగా మామ ఉన్నాడు. అతడు ఎంత అంటే అంత హెల్ప్ చేస్తున్నాడు. ఎంత ప్రయత్నించినా కూడా రిజల్ట్ రావట్లేదు. ఇక ఇతడు తీసుకొచ్చిన సీవీడ్ అన్ని అయిపోతున్నాయి. సీవీడ్ అనేది చాలా కాస్ట్లీ వస్తువు. మళ్ళీ చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలంటే చాలా డబ్బు అవసరం పడుతుంది. ఇప్పుడు వేరే హీరో దగ్గర అసలు డబ్బే లేదు. అందువల్ల హీరో ఏం చేశాడంటే గేమ్స్ కోసం ఇంతకు ముందు సిస్టమ్స్, ఎలక్ట్రిక్ వస్తువులు కొన్నాడే, వాటన్నిటిని అమ్మేశాడు. ఆ డబ్బు ద్వారా మళ్ళీ సీవీడ్ ను ఇంపోర్ట్ చేసుకున్నాడు. ఒకవైపు ఈ ప్రయత్నం చేస్తున్నాడు, ఇంకోవైపు కాలేజీలో చదువు కూడా కంటిన్యూ చేస్తున్నాడు. అప్పుల బాధ తట్టుకోలేక అమ్మ నాన్న ఊరు నుంచి వెళ్లిపోయారు. కానీ వారి కోరిక ఏంటి, ఇతడు బాగా చదివి బాగా సెటిల్ కావాలని అనుకునేవారు. అందువల్ల వారి కోరిక మేరకు చదువు కూడా వదలట్లేదు. ఒక రోజు కాలేజీ నుంచి ఇంటికి వస్తున్నాడు. అప్పుడు లేట్ అయింది. అదే టైంలో బాగా వర్షం పడుతోంది. ఇంటికి వచ్చి చూస్తే మామ కింద పడిపోయి ఉన్నాడు. అతడు వర్క్ చేస్తున్న క్రమంలో కాలు జారి కింద పడ్డాడు. అతని తలకు దెబ్బ తగిలి రక్తం కారుతోంది. అది చూసి హీరో భయపడిపోయాడు. వెంటనే మామను తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశాడు. అదృష్టవశాత్తు ఆయనకు పెద్ద ఆపదేమీ రాలేదు. చిన్న గాయంతో సరిపోయింది. మామకు ఇలా కావడం చూసి హీరో చాలా బాధపడ్డాడు. ఎప్పుడైతే ఇతడు కుంగి కుషించిపోతున్నాడో అప్పుడు తోడుగా ఉన్నది మామ మాత్రమే. హీరోకు ఎప్పటికప్పుడు ధైర్యం చెప్పేది కూడా అతడే. అలాంటి మామకు ఇలా అయిపోయిందే అని చాలా బాధపడుతున్నాడు. మామతో కాసేపు మాట్లాడి ఆ
తర్వాత ఇంటికి వచ్చాడు. మళ్ళీ సీవీడ్ ను మూకుల్లో వేసి వేయిస్తున్నాడు. ఎలాగైనా చేసి ఆ టేస్ట్ తీసుకురావాలని ఎంతో ప్రయత్నిస్తున్నాడు. ఒకసారి తక్కువ మంటలో పెట్టి వేయించాడు, ఇంకోసారి ఎక్కువ మంటలో పెట్టి వేయించాడు. ఆ తర్వాత ఆయిల్ చేంజ్ చేసి చూశాడు. ఒకటి కాదు, రెండు కాదు, 100 రకాలుగా తయారు చేస్తున్నాడు. అయినా కూడా ఆ టేస్ట్ అతనికి రావట్లేదు. ఏం చేద్దాంరా అని బాగా ఆలోచిస్తున్నాడు. నిన్న వీళ్ళ మామ పనిచేసేటప్పుడు అనుకోకుండా ఒక పాకెట్ ను కింద పడేశాడు. అది నిన్న వర్షం పడింది కదా, ఆ వర్షంలో తడిసిపోయింది. తడి వల్ల అది నానిపోయి ఉంది. దాన్ని తీసుకెళ్లి నూనెలో వేసి వేయించాడు. తర్వాత నోట్లో పెట్టుకుని చూస్తే అచ్చం అదే టేస్ట్ వచ్చింది. ఆ టేస్ట్ కు మరిచిపోతున్నాడు. యాక్చువల్ గా ఇతడు ఎదురు చూసే టేస్ట్ ఇదే. చివరకు తను అనుకున్న టేస్ట్ ను రప్పించాడు. దీని ద్వారా అతనికి ఏం అర్థమైందంటే ఈ సీవీడ్ ను డైరెక్ట్ గా నూనెలో వేయించడానికి ముందు దాన్ని నానబెట్టాలి అనేది తెలుసుకున్నాడు. ఆ సీవీడ్ ను వేయించిన తర్వాత ఆ ముక్కను తీసుకెళ్లి మామకిచ్చాడు. మామ తిన్న తర్వాత చాలా ఆశ్చర్యపోతున్నాడు. రే అల్లుడు, నువ్వు అనుకున్నట్టు టేస్ట్ వచ్చిందిరా అని సంతోషపడుతున్నాడు. ఇకపై ఏంటి, షాపు పెట్టేద్దామా అన్నాడు. ఇంతకు ముందు ఏ మాల్ నుంచైనైతే వీళ్ళను పంపించారో ఇప్పుడు అదే మాల్ లో మళ్ళీ షాప్ పెట్టారు. షాపు పెట్టారో లేదో వ్యాపారం ఫుల్ గా సాగుతోంది. ఏదో సముద్రపు పాచి అంట, దాంతో స్నాక్స్ తయారు చేస్తున్నారట, అది తింటే బాగుందట అని జనం మాట్లాడుకున్నారు. అందువల్ల అక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ టేస్ట్ చేస్తున్నారు. ఇదంతా చూసి హీరోకు నమ్మకం కలుగుతోంది. ఎలాగైనా చేసి ఈ బిజినెస్ ను డెవలప్ చేయాలి, చేతి నిండా డబ్బులు సంపాదించాలి, అప్పులన్నీ తీర్చాలి అని అనుకుంటున్నాడు. బ్యాంకు జప్తు చేసిందే ఆ ఇంటిని మళ్లీ కొని అమ్మా నాన్నకు గిఫ్ట్ గా ఇవ్వాలని అనుకుంటున్నాడు. అదే టైంలో అమ్మా నాన్న కాల్ చేశారు. ఏరా అక్కడ ఎలా ఉన్నావురా, టైం కు తింటున్నావా, కాలేజీకి వెళ్తున్నావా, చదువు ఎలా సాగుతోంది, పరీక్షలు బాగా రాస్తున్నావా అని విచారిస్తున్నారు. అతడు కూడా బాగానే ఉన్నాను, బాగానే చదువుతున్నా అని చెప్పాడు. ఇంతకీ డాడీ మనకి ఎంత అప్పు ఉంది అని అడిగాడు. హీరో అదిరిపడేలా వాళ్ళ నాన్న ఒక నంబర్ చెప్పాడు. అతడు చెప్పింది ఏంటంటే 10 కోట్లు అని. 10 కోట్ల అప్పు అనగానే హీరో ఆశ్చర్యపోతున్నాడు. ఇంత అప్పును ఎలా తీర్చగలరా అని అతనికి అర్థం కావట్లేదు. యాక్చువల్ గా ఇతడు అమ్మే ప్రోడక్ట్ 100-200 అమ్మేది. వీటిని అమ్మి అంత డబ్బును ఎప్పుడు సంపాదిస్తానరా అనుకుంటున్నాడు. ఇదే ఆలోచనలో ఉన్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత అతడు క్లాస్ కు వెళ్ళినప్పుడు ఆ క్లాస్ ను టేప్ రికార్డ్ లో రికార్డ్ చేయమని చెప్తాడు కదా. ఇప్పుడు దాన్ని క్యాసెట్ పెట్టి ప్లే చేశాడు. అప్పుడు టేప్ రికార్డు లో బ్యాటరీ వర్క్ చేయలేదు. ఒక సూపర్ మార్కెట్ కు వెళ్లి బ్యాటరీ కొన్నాడు. ఆ తర్వాత కొన్ని స్నాక్స్ కొని తినుకుంటూ వస్తున్నాడు. ఆ కవర్ పై 7-Eleven అని ఒక కంపెనీ పేరు ఉంది. యాక్చువల్ గా ఆ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా ఉంటుంది. స్నాక్స్ ప్రొడక్ట్స్ అమ్మడంలో ఈ కంపెనీ నెంబర్ 1. ఇందులో గాని నా ప్రోడక్ట్ అమ్మితే ప్రపంచం అంతటికి వెళ్తుంది. ఎక్కువ జనం నా ప్రోడక్ట్ ను తింటారు. అప్పుడు లాభాలు కూడా ఎక్కువగా వస్తాయి. ఎన్నాలని 100-200 ఈ మాల్లో ఉండి అమ్ముతాం. పట్టుకుంటే ఇలాంటి ఒక పెద్ద కాంట్రాక్ట్ పట్టుకోవాలరా అనుకున్నాడు. మరుసటి రోజే ఆ కంపెనీకి వెళ్ళాడు. ఇతడు తీసుకువెళ్లిన ఆ సీవిడ్ స్నాక్స్ ను చూసి ఆ కంపెనీ మేనేజర్ రిజెక్ట్ చేసింది. యాక్చువల్ గా తీసుకెళ్లేటప్పుడు అతడు ఒక పెద్ద ప్యాకెట్ లో పెట్టి తీసుకెళ్లాడు. అది చూస్తే క్లాస్ గా కాకుండా మాస్ గా ఉంది. అది పెద్ద పర్సులాగా ఉంది. ఆకర్షణీయమైన ప్యాకింగ్ లేదు, ఎలాంటి డిజైన్ లేదు. దీన్ని చూస్తే ఎవరికి కొనబుద్ధి కూడా కాదు. ఇక నువ్వు వెళ్ళొచ్చు అని మేనేజర్ అంటోంది. అప్పుడు కన్విన్స్ చేయడానికి హీరో ఎంతో ప్రయత్నించాడు. దీన్ని ఒక్కసారి టేస్ట్ చేయండి మేడం, రుచి బాగుంటుంది. జనం ఈ రూపురేఖలు చూడనే చూడరు, కేవలం టేస్ట్ ను మాత్రమే చూస్తారని చెప్పాడు. కానీ ఆమె ఒక్క ముక్క కూడా తినకుండానే రిజెక్ట్ చేసింది. కావాలంటే మంచి డిజైన్ లో చేసి తీసుకురా, అప్పుడు ఆలోచిద్దాం అంది. రిజెక్ట్ చేయడంతో అతని గుండె పగిలినంత పనైంది. బాధగా ఇంటికి వచ్చాడు. అప్పుడు గర్ల్ ఫ్రెండ్ అతన్ని పట్టుకుని బాగా తిడుతోంది. ఏంట్రా ఫోన్ చేస్తే తీయట్లేదు, మెసేజ్ కు రిప్లై ఇవ్వట్లేదు, కాలేజీకి కూడా రావట్లేదు, నీ మనసులో ఏమనుకుంటున్నావు, భవిష్యత్తు గురించి ఏమీ ఆలోచించట్లేదు, వీధుల్లో 5-10 అమ్మే స్నాక్స్ కోసం జీవితం నాశనం చేసుకుంటున్నావేంట్రా అని తిట్టింది. ఆల్రెడీ బాధలో ఉన్న అతనికి ఈ మాటలు చాలా కోపం తెప్పించాయి. ఇదిగో చూడు, నాకు ఇదే నచ్చింది, నేను ఇదే చేయబోతున్నా, ఇదే నా భవిష్యత్తు, నచ్చితే ఉండు లేకుంటే వెళ్ళిపో, నీకు నచ్చినట్లు బాగా చదువుకున్న వాడిని చూసి పెళ్లి చేసుకో, నా నుంచి దూరంగా వెళ్ళు అని మనసులో ఉన్న బాధంతా ఆమెపై కోపంగా మారింది. ఆ అమ్మాయి అతని మాటలకు వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఇక్కడ ఇద్దరు విడిపోయారు. బ్రేకప్ అయినా కూడా హీరోకు అస్సలు ఏమీ అనిపించట్లేదు. అతనికి గర్ల్ ఫ్రెండ్ కంటే కూడా ఈ బిజినెస్ ను ఎలా డెవలప్మెంట్ చేయాలి, నాన్న చేసిన అప్పులను ఎలా తీర్చాలి, ఆ ఇంటిని మళ్లీ కొని అమ్మా నాన్నలకు ఎలా గిఫ్ట్ గా ఇవ్వాలని మాత్రమే ఆలోచిస్తున్నాడు. ఎలాగైనా చేసి
ఆ కాంట్రాక్ట్ తెచ్చుకోవాలని అనుకున్నాడు. మరుసటి రోజు ఆకర్షణీయమైన ప్యాకేజింగ్ లో ఆ సీవీడ్ ను తీసుకెళ్లాడు. ఆఫీస్ లో వెయిటింగ్ రూమ్ లో కూర్చుని అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ లోపల ఆ మేనేజర్ చాలా బిజీగా ఉంది. హీరో బయట కూర్చుని ఉండడం ఆమె అద్దం నుంచి చూసింది, కానీ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. హీరో చాలా సేపు వెయిట్ చేశాడు, కానీ అపాయింట్మెంట్ దొరకలేదు. ఉదయం వెళ్లిన వాడు సాయంత్రం వరకు తిండి తిప్పలు లేకుండా ఎక్కడైతే కూర్చున్నాడో అక్కడే కూర్చుని మేనేజర్ ఎప్పుడు పిలుస్తుందా అని ఎదురు చూస్తున్నాడు. కానీ ఆమె మాత్రం కావాలనే హీరోను వెయిట్ చేయిస్తోంది. చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత కోపంతో అతడు బయటకు వస్తున్నాడు. ఇక లిఫ్ట్ లో ఎక్కాడు. లిఫ్ట్ ను ఆపరేట్ చేసే సెక్యూరిటీ ఉన్నాడు. అన్నా తిన్నారా అని హీరో అడిగాడు. లేదు తమ్ముడు అని ఆయన చెప్పాడు. అన్నా ఇది నేను తయారు చేసిన ప్రోడక్ట్, ఒకటి తీసుకొని తినండి అని చెప్పాడు. తాను తీసుకొచ్చిన ఆ పెట్టెను ఆ లిఫ్ట్ లోనే పెట్టి హీరో వెళ్లిపోయాడు. లిఫ్ట్ లోకి స్టాఫ్ వస్తున్నారు వెళ్తున్నారు. ఏంట్రా ఇక్కడ కొత్త ప్రోడక్ట్ ఉంది, ప్యాకింగ్ కూడా ఆకర్షణీయంగా ఉంది అని చెప్పి చేతుల్లోకి తీసుకుని చూశారు. మన కంపెనీలోనే దీన్ని తయారు చేస్తున్నారా అని చెప్పి ఒక్కొక్కరు ఒక్కో దాన్ని తీసి తింటున్నారు. టేస్ట్ వాళ్ళను మైమరిచేలా చేసింది. అందులో ఒక చైనా వాడున్నాడు. ఆహా ఇది మా ఊరు ఐటం కదా, ఇక్కడ కూడా దొరుకుతుందా అనుకుంటున్నాడు. ఇక ప్యాకెట్లన్నీ పైకి తీసుకెళ్లాడు. అక్కడ పనిచేసే ఉద్యోగులకు ఇస్తూ ఇది మా ఊరు స్నాక్స్, ఒకసారి తిని చూడండి బాగుంటుంది అని చెప్పాడు. ఆ కంపెనీలో పనిచేసే వాళ్ళంతా ఫస్ట్ టైం ఇప్పుడే దాన్ని తింటున్నారు. ఆ టేస్ట్ అందరికీ నచ్చింది. ఇక చివరకు మేనేజర్ లిఫ్ట్ లో వెళ్తోంది. ఇంతకు ముందు ఈ ప్రోడక్ట్ ను హీరో తెచ్చినప్పుడు తన రూమ్ అద్దాల గుండా ఆ ప్రోడక్ట్ ను చూసింది. ఇప్పుడు లిఫ్ట్ లో ఉన్న బాక్స్ లో ఒకే ఒక ప్యాకెట్ ఉంది. అరే ఈ ప్యాకెట్లను అతడే కదా తీసుకువచ్చాడు అని అనుకుంది. ఇక చివరగా ఉన్న ఆ ప్యాకెట్ ను తీసి ఆమె కూడా తిన్నది. అంతే, ఆ రుచికి పడిపోయింది. మరుసటి రోజే హీరోను కంపెనీకి రమ్మని చెప్పింది. ఇక ఆ హీరోతో ఏమంటుందంటే, మేము మీ యొక్క సీవీడ్ ను టేస్ట్ చేసి చూసాం, ఆ రుచి చాలా చాలా బాగుంది. ఈ రుచి తప్పకుండా ప్రజలకు నచ్చుతుంది. యాక్చువల్ గా చెప్పాలంటే ప్రపంచ వ్యాప్తంగా మాకు 3000 ఫ్రాంచైజీలు ఉన్నాయి. అన్ని చోట్ల కూడా మీ యొక్క సీవీడ్ అమ్మడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రతి నెల మాకు 70,000 ప్యాకెట్లు అవసరపడతాయని చెప్పారు. ఏంటి నెలకు 70,000 ప్యాకెట్ల? వామ్మో అన్నే అని హీరో మనసులో అనుకుంటున్నాడు. ఒక ప్యాకెట్ ధర 100 రూపాయలు అనుకుందాం. 100 ఇంటూ 70,000 ఎంత అవుతుంది? 70 లక్షలు. ఒకే నెలకు ఇంత అమౌంట్ ను డీల్ మాట్లాడారు. కానీ ఇతడు 70,000 ప్యాకెట్లు తయారు చేయగలడా? ఎందుకంటే ఇతడు ఇంటి వెనక చిన్న కిచెన్ పెట్టుకుని వాటిని తయారు చేస్తున్నాడు. ఒకే ఒక మూకుడు పెట్టి అందులో కొంచెం నూనె పోసి వాటిలో వేయిస్తున్నాడు. సడన్ గా 70,000 ప్యాకెట్లు అంటే అతడు అదిరిపడ్డాడు. అంతేకాకుండా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీ కంపెనీని మేము ఒక వారంలో వచ్చి విజిట్ చేస్తాం, అక్కడ అంతా చెక్ చేస్తాం, నీట్ గా అంతా పర్ఫెక్ట్ గా ఉంటే అప్పుడు డీల్ మాట్లాడతాం అని అంటున్నారు. కంపెనీయా? కంపెనీ నేనెప్పుడు ప్రారంభించాను రా నాయనా, ఇప్పుడు కంపెనీ ప్రారంభించాలా అనుకుంటున్నాడు హీరో. కంపెనీ పెట్టాలంటే మామూలా? చాలా డబ్బు అవసరం పడుతుంది, ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాడు. యాక్చువల్ గా అందుకోసమే లోన్ అడుగుతూ ఇతడు బ్యాంకుకు వచ్చాడు. సినిమా స్టార్టింగ్ లో చూసామే, అది ఇప్పుడే జరుగుతోంది. ఇతని స్టోరీ అంతా విన్న తర్వాత ఆ బ్యాంక్ ఆఫీసరే ఇంప్రెస్ అయ్యాడు. కానీ హీరో యొక్క డాక్యుమెంట్స్ తీసి చూసినప్పుడు అతనికి వయసు 19 సంవత్సరాలు అని రాసి ఉంది. అందువల్ల ఆ వయసులో ఉన్న వాళ్లకు అక్కడ లోన్ ఇవ్వరట. అందువల్ల మేనేజర్ ఏమంటున్నాడంటే, తమ్ముడు నీ స్టోరీ విన్న తర్వాత నీకు లోన్ ఇవ్వాలని నాకు అనిపిస్తోంది, కానీ మా బ్యాంక్ రూల్స్ ప్రకారం నీకు 19 ఏళ్లే కాబట్టి లోన్ ఇవ్వలేమని అన్నాడు. ఏంట్రా ఎక్కడికి వెళ్తే అక్కడ ఇలాంటి ఆటుపోట్లే ఎదురవుతున్నాయే అని హీరో చాలా బాధపడుతున్నాడు. చాలా బాధగా రైల్వే స్టేషన్ కు వచ్చాడు. అక్కడ చూస్తే అతని గర్ల్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ తో కనిపించింది. ఫ్రెండ్స్ తో చాలా జాలీగా మాట్లాడుతోంది. అప్పుడు ట్రైన్ వచ్చింది. అప్పుడు ఒక అబ్బాయి యొక్క చేయిని పట్టుకుని చాలా క్లోజ్ గా మూవ్ అవుతోంది. ఓ బ్రేకప్ అయిపోయింది కదా, అయితే కొత్త బాయ్ ఫ్రెండ్ ఏమో అని హీరో అనుకున్నాడు. తన గర్ల్ ఫ్రెండ్ ను అలా చూసి చాలా బాధపడుతున్నాడు. ఇప్పుడు ఇతనికి సమస్యల మీద సమస్యలున్నాయి. ఒకవైపు గర్ల్ ఫ్రెండ్ వెళ్ళిపోయింది, ఇంకో వైపు కంపెనీ పెట్టమంటున్నారు, బ్యాంక్ లో లోన్ అడిగితే ఇవ్వలేదు. ఇది చాలదన్నట్లు అతనికి ఒక గోల్ ఉంది. వీటన్నిటిని ఎలా అధిగమించాలరా అని హీరో బాగా ఆలోచిస్తున్నాడు. అన్ని కోల్పోయినట్లు అనిపిస్తోంది, కానీ ఆత్మవిశ్వాసమే అతనికి తోడుగా ఉన్నట్లు అనిపించింది. సరే ఇప్పుడు ఏం చేద్దాం అని బాగా ఆలోచించాడు. యాక్చువల్ గా ఇతని దగ్గర ఒక కారు ఉంది కదా, దాన్ని అమ్మి చిన్న కంపెనీ లాగా పెట్టాడు. పని చేయడానికి మనుషులను పెట్టాడు. ఇక పనులన్నీ కరెక్ట్ గా సాగుతున్నాయి. ఒక వారం గడిచిపోయింది. వారం తర్వాత ఆ కంపెనీ నుంచి మేనేజర్ ఇన్స్పెక్షన్ కోసం వచ్చింది. ఆమె మొత్తం చుట్టూ చూసింది. అక్కడక్కడ ఆమె కొన్ని డ్రాబ్యాక్స్ కనిపించాయి. అవన్నీ నోట్ చేసుకుంది. ఆ తర్వాత
హీరోని చూస్తూ సరేనండి మేము వెళ్తాం, 2-3 రోజుల్లో మీకు ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పారు. ఆమె ఆ మాట అనగానే ఇతనికి చాలా భయం వేస్తోంది. ఈ డీల్ ఓకే అవుతుందా కాదా అని అదే ఆలోచనలో ఉంటున్నాడు. ఒకరోజు ఆ కంపెనీ నుంచి ఫ్యాక్స్ వచ్చింది. అప్రూవ్ అయిందా లేదా అని ఆసక్తిగా చూస్తున్నాడు. కానీ ఆ ఫ్యాక్స్ లో ఇంక్ అయిపోయింది. అందువల్ల కరెక్ట్ గా అది ప్రింట్ కాలేదు. అసలు అప్రూవ్ అయిందా లేదా అనేది తెలియట్లేదు. ఇదేంట్రా దేవుడు ఇంతగా శోధిస్తున్నాడు అని అనుకున్నాడు. ఆ పేపర్ తీసుకెళ్లి వెలుతురులో పెట్టి చూస్తున్నాడు. అప్పుడు అప్రూవ్ అని అతనికి కనిపించింది. అంతే, ఇక దాన్ని చూడగానే ఎగిరి గంతులేశాడు. సాధించాన్రా అని సంతోషపడుతున్నాడు. అతనికి ఇప్పటి వరకు తోడుగా ఉన్నది మేనమామ మాత్రమే. వేగంగా వెళ్లి మామను హత్తుకుని ఆనంద బాష్పాలు రాలుస్తున్నాడు. వాళ్ళు అడిగినట్లుగా చెప్పినట్లుగా నెలలోనే 70,000 ప్యాకెట్లు తయారు చేసి ఫస్ట్ లోడును పంపిస్తున్నాడు. ఈ లోడును వివిధ దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు. కంటైనర్ లో ఎక్కించుకుని అతడు కరెక్ట్ టైం లో వెళ్ళాలి. కాకపోతే కాస్త లేట్ అయింది. ఆ కంటైనర్ ను చెక్ చేసి ప్రోడక్ట్ ను పలు దేశాలకు పంపాల్సిన ఆ వ్యక్తి ఏమంటున్నాడంటే, తమ్ముడు ఇప్పటికే లేట్ అయిపోయింది, అందువల్ల ఈ ప్రోడక్ట్ ను మేము అనుమతించబోం అన్నాడు. ఆ మాట వినగానే హీరో చాలా బాధపడుతున్నాడు. ఏంట్రా చివరి నిమిషంలో ఇలా అయిందేంట్రా అని ఒక్క ఏడుపే తక్కువైనట్లు ఉంది. అప్పుడు హీరో మాట్లాడే మాటలు గొంతులోంచి కాదు గుండెల్లోంచి వస్తున్నాయి. సార్, మేం కష్టపడి చెమట చిందించి తిని తినక రాత్రి పగలు తేడా లేకుండా చచ్చి చెడి నేను మా మామ ఈ ప్రోడక్ట్ తయారు చేశాం. చివరి నిమిషంలో మీరు ఇలా అంటే ఏంటండి మా పరిస్థితి? ఇది మాకు మొదటి డెలివరీ. మీరే పెద్ద మనసు చేసుకుని ఎలాగైనా చేసి అనుమతించండి. ఇందులోనే మా జీవితం ఆధారపడి ఉందని ఎంతో బతిమిలాడాడు. అప్పుడు అతని మనసు కరిగిపోయింది. బాబు, చూడ్డానికి చిన్న కుర్రాడిలా ఉన్నావు. మొదటి తప్పుగా హెచ్చరించి వదిలేస్తున్నాను. ఇంకోసారి ఇలా లేటుగా తెస్తే ఒప్పుకునేది లేదని చెప్పి అలవ్ చేశాడు. లైఫ్ లో ఎన్నో ఓటముల తర్వాత అతడు విజయం సాధించాడు. అతనికి జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురయ్యాయి. కానీ ఎప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని వదులుకోలేదు. అందువల్లే అతడు సాధించాడు. ఒక పక్కగా కూర్చుని ఇప్పుడు తల్లిదండ్రులకు కాల్ చేశాడు. నాన్న, మన అప్పులు తీరబోతున్నాయి, ఇంటిని కూడా రికవరీ చేయబోతున్నా. ఇక మీరు బెంగ పెట్టుకోకండి. అమ్మను త్వరలోనే ఇంటికి తీసుకురండి. మీరు సంతోషంగా ఆ ఇంట్లో ఉండాలి అని చెబుతుంటే ఈ సినిమాను ముగించారు. ఇది యాక్చువల్ గా రియల్ స్టోరీ. ఆ వ్యక్తి పేరు ఏంటంటే ఇత్తిపట్టు కులపోంగ్వానిచ్. అతడు థాయిలాండ్ కు చెందిన యువ పారిశ్రామికవేత్త. అతనినే ముద్దుగా టాబ్ అని పిలుస్తారు. థాయిలాండ్ లో సీవిడ్ తో అతడు స్నాక్స్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తీశారు. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా ఒక లైక్, ఒక హైప్ ఇచ్చి మీ ప్రోత్సాహం అందజేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.